వన్స్ ఆస్తమా వస్తే గనక తగ్గటం చాలా కష్టం అంటూ ఉంటారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో బ్రీత్ అందక అక్కడక్కడే పడిపోయి చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో ఆస్తమాలో కూడా సర్టెన్ స్టేజెస్ ఉంటాయి అంటారా? ఎస్, ఆస్తమాలో అంటే స్టేజెస్ అంటే ఏంటంటేనండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్, అంటే ఎన్ని ఎపిసోడ్స్, నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అండ్ ద సివియారిటీ ఆఫ్ ఎక్సాసర్బేషన్. ఎక్సాసర్బేషన్ అంటే ఇట్లా సడన్గా సిమ్టమ్స్ రావడాన్ని ఎక్సాసర్బేషన్స్ అంటాం, ఆస్తమా ఎక్సాసర్బేషన్స్ అంటాం. అండ్ ఎంత సివియర్గా వస్తున్నాయి, వారంలో కానీ నెలలో కానీ ఎన్నిసార్లు వస్తున్నాయి అనే దాని మీద సివియారిటీ స్టేజెస్ ఆఫ్ ఆస్తమా డిపెండ్ అవుతుంది అన్నమాట. దాన్ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, కంటిన్యూస్గా ఉంటున్నాయి అనుకోండి సిమ్టమ్స్, దాన్ని పర్సిస్టెంట్ ఆస్తమా అంటాం. పర్సిస్టెంట్గా ఉంటాయి వాళ్ళకి త్రూఅవుట్ ద మంత్, త్రూఅవుట్ ద ఇయర్ పర్సిస్టెంట్గా ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్. అలాంటి వాళ్ళని పర్సిస్టెంట్ ఆస్థమాటిక్స్ అంటాం అన్నమాట. మైల్డ్ అంటే వారానికి ఒక్కసారో లేకపోతే నెలకు 1-2 సార్లు అట్లా వచ్చే వాళ్ళని మైల్డ్ అంటాం. అంతకంటే కొంచెం ఎక్కువగా వస్తే మోడరేట్, వారానికి 4 సార్లు అట్లా వస్తుందంటే సివియర్, అంతకంటే ఎక్కువ వస్తుంది అంటే పర్సిస్టెంట్ ఆస్తమా అంటాం. అట్లా దాన్ని బట్టి మనం సివియారిటీ ఆఫ్ ఎంత సివియర్గా వస్తుంది. కొంతమందికి ఏంటి, నార్మల్ వీజింగ్ వచ్చి మెడికేషన్తో తగ్గిపోతుంది. కొంతమందికి వీజింగ్తో పాటు మామూలుగా ఆయాసం వచ్చి ఇంట్లో హోమ్ నెబులైజేషన్స్ కానీ లేదంటే ఇన్హేలర్స్ వాడగానే తగ్గిపోతుంది. కొంతమందికి అలా కాకుండా ఇంకా సివియర్గా హాస్పిటలైజేషన్ అవసరం పడటము, ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి రావటము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఇంకా సివియర్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అంటే సివియారిటీ ఇంకా ఫైనల్ అంటే వెంటిలేటర్ మీదకి అలాంటి స్టేజ్కి వచ్చినప్పుడు తగ్గుతుంది అంటారు. యూజువల్గా టైమ్లీ ట్రీట్మెంట్తో తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయండి. అంటిల్ అన్లెస్ అదర్ కోమార్బిడిటీస్ ఏం లేవు, ఓన్లీ ఆస్తమా ఎక్సాసర్బేషన్ వల్లనే వెంటిలేటర్ మీదకి వెళ్ళారు అని అంటే యూజువల్గా టైమ్లీ ట్రీట్మెంట్తో, టైమ్లీ ఇంటర్వెన్షన్స్తో మోస్ట్ ప్రాబబ్లీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఆస్తమా ఈ సివియారిటీ స్టేజెస్ చెప్తున్నారు కదా. సో స్టార్టింగే మనకి దగ్గర అంటే కన్సల్ట్ అవుతే కనుక, స్టార్టింగ్ స్టేజెస్లోనే కన్సల్ట్ అవుతే కనుక ఈజీగా మనము దాన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? ఏంటంటేనండి, ఆస్తమా అనేది ఒక ఇన్హరెంట్ డిసీజ్, జెనెటిక్ మేకప్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. బికాజ్ మన బాడీ ఎక్స్టర్నల్ థింగ్స్కి ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద డిపెండెన్సీ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆస్తమాని కంప్లీట్గా క్యూర్ చేయలేము, బట్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయొచ్చు విత్ ట్రీట్మెంట్. కంప్లీట్గా క్యూర్ అంటే ఏంటంటే మనం ఈ సిమ్టమ్స్ రాకుండా ఆపడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయొచ్చు. అదే క్యూర్ ఆస్తమాకి. కంప్లీట్గా నీకు మళ్ళీ రాదు, ఇట్లాంటి ఎక్సాసర్బేషన్ రాదు అని ఎవరికి చెప్పలేము. కాకపోతే సిమ్టమ్స్ రాకుండా ఆపడానికి మెడికేషన్స్, ట్రీట్మెంట్తో వీ కెన్ డూ దట్. ఓకే, అంటే పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ లేదు అని అంటే ఇది జెనెటికల్గా వస్తుంది అని అన్నారు. అంటే మనకి ఇది చిన్నప్పటి నుంచే మన బాడీలో ఇంకా జెనెటికల్గా ఫాదర్కో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి ఎవరికన్నా ఉంటే కంపల్సరీ వస్తుంది. ఆస్తమా యూజువల్లీ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. సో ఎవరికన్నా ఉంది, మన పూర్వీకులు అంటే మన యాన్సిస్టర్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికన్నా ఉంది అంటే డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ద చైల్డ్ గెట్టింగ్ ఆస్తమా. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి చైల్డ్హుడ్లో బయటపడుతుంది, కొంతమందికి అడల్ట్హుడ్ అంటే పెద్దగా అయినాక బయటపడుతుంది, కొంతమందికి లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం, మధ్య వయసుకి వచ్చినాక బయటపడతాయి సిమ్టమ్స్. అది డిపెండ్స్ అన్నమాట. సో దాన్ని బట్టి మనం చైల్డ్హుడ్ ఆస్తమా లేకపోతే అడల్ట్ ఆస్తమా లేదా లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం, ఎర్లీ ఆన్సెట్ ఆస్తమానా లేట్ ఆన్సెట్ ఆస్తమానా అనేది ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో దాన్ని బట్టి, చిన్నప్పుడే స్టార్ట్ అయితే ఎర్లీ ఆన్సెట్ ఆస్తమా అంటాం. కొంతమందికి లేట్ ఆన్సెట్ అంటే మధ్య వయసుకి వచ్చాక కూడా స్టార్ట్ అవుతుంది ఆస్తమా, దాన్ని లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం.